బీసీ సర్పంచులను ఎవరైనా రాజకీయంగా ఇబ్బందులు పెడితే సహించేది లేదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ధార సింగ్తో కలిసి శనివారం సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, బీసీల రాజకీయ ఎదుగుదలకు అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం అరవిందస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా ఎవరైతే పోటీ చేసి గెలిచారో వాళ్ళందరినీ అలా బీసీ ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా వాళ్లకు అద్భుతమైనటువంటి అంటే రాజకీయంలో ఎలా ముందుకెళ్లాలో, ఎలా ఉండాలో అనే దానిపైన ఒక చిన్న సమావేశం కూడా ఆర్ కృష్ణ గారు నిర్వహించడం జరిగింది. దాంట్లో అద్భుతంగా వాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వనపర్తి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోన. అయితే అందులో భాగంగానే ఈరోజు రేపు రాజ్యాధికారం దిశగా బీసీలందరూ ఏకం కావాలి. 42% రిజర్వేషన్ల పట్ల గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందో, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీలకు కేవలం ఓటు కోసమే వాడుకోవడం జరిగింది తప్ప బీసీలను ఎక్కడ కూడా ఎదగనీయకుండా వ్యవహారం చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు గడిచినా కానీ బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు ఓట్లు వేయించుకున్నారు కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఎక్కడ కూడా కల్పించలేదు. సో అందులో భాగంగానే ఇప్పుడు సర్పంచ్లుగా నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్లు కానీ, ఉప సర్పంచ్లు అందరూ కూడా రేపు రాజ్యాధికారం బీసీ చేతిలోనే ఉంటే బీసీలే ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు టైం ఆసనమైంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చేసి ఏ రకంగా అయితే తెలంగాణను సాధించుకున్నామో అదే విధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ చైతన్యవంతులై బీసీలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఒక ఉద్యమంగా దిశగా ముందుకెళ్ళి ఒక్క మాట మీద నిలబడి బీసీలందరూ పార్టీలకు అతీతంగా తమ నియోజకవర్గంలో కానీ ఎక్కడైతే నిలబడతారో జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వచ్చే ఎన్నికల్లో ఎక్కడైనా సరే పార్టీలకు అతీతంగా బీసీ ఉంటే చాలు వాళ్ళని గెలిపించుకోవాలి. గెలిపించుకున్నప్పుడే అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఇలాగే మనల్ని బీసీ జనాలను ఎప్పుడు కూడా ఓటు ద్వారానే ఓట్లుగానే జనాలను చూస్తారు. కాబట్టి అంటే ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ ఒక్క అంటే వనపర్తి జిల్లా అనుకోండి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గతంలో కూడా 14 నియోజకవర్గాల్లో కూడా ఎటు చూసినా కానీ మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు కనీసం ఇప్పటికైనా కానీ 14 మంది ఎమ్మెల్యేలలో కనీసం 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. ఒక ఎస్సీ రిజర్వేషన్ తప్ప మిగతా 1-2 మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు. సో అట్లాగే ఇప్పుడు ఉమ్మడి జిల్లా అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చి 42% ఎన్నికల్లో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామన్నారో కల్పించలేదు. కాబట్టి ఇప్పుడు ఉద్యమ రూపంలో తీవ్రతరం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి 42% రిజర్వేషన్ సాధించుకొని అత్యధికంగా బీసీలే ఎమ్మెల్యేలు కావాలి. వడ్డించేవాడు ఎవరైనా ఈ బంతిలో ఎక్కడ కూర్చున్నా చివరి బంతిలో కూర్చున్నా కానీ వడ్డించేవాడు మనవాడు అయితే మనకు న్యాయం జరుగుతాయి అనే సామెత ఏదైతే ఉందో బీసీలో కూడా బీసీ వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి, బీసీలే ఎమ్మెల్యేలు కావాలి, బీసీలే ఎంపీలు కావాలి. ఇప్పుడు టైం దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు బీసీలు అందరూ కూడా ఓట్లుగా ఉండరు. ఖచ్చితంగా వాళ్ళు పార్టీలకు అతీతంగా ఎవరైతే బీసీలు నిలబడతారో వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా బీసీలు అందరూ మారుతున్నారు, వాళ్ళ చైతన్యం వచ్చింది. ఇక నుంచి ప్రభుత్వం మెడలు వంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. దానికి చట్టసభలో కూడా ఆమోదం వేయించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ముందున్నటువంటి ఆర్ కృష్ణయ్య ఏదైతే తన జీవితాంతం బీసీల కోసం పోరాడుతూ బీసీలను చైతన్యవంతులు చేసి న్యాయమైనటువంటి కోరిక అంటే జనాభా ప్రతిపాదికన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ సీట్లు కేటాయించుకునేంత వరకు మా ఉద్యమం ఆగదు. ఏదైనా సరే ఒకవేళ ప్రభుత్వాలు వినకపోతే ఉద్యమం తీవ్రరూపం చేసి తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా బీసీ
సంఘం తరపున మేమందరం సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది. నా పేరు బీసీ అరవింద్ స్వామి. నేను వనపర్తి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుని. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా గెలిచిన సర్పంచ్లకు మరియు ఉప సర్పంచ్లకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కావడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో దాదాపు 100కు పైగా సర్పంచులు, 100కు పైగా ఉప సర్పంచులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మేము ప్రధానంగా డిమాండ్ చేసిన విషయాలు ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం చూస్తే తీవ్రమైన అన్యాయం జరుగుతున్న విషయం మేము చెప్పదలుచుకున్నాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ సన్మాన సభకు విచ్చేసిన మా ముఖ్య అతిథి ఆర్ కృష్ణయ్య గారు చెప్పిన విషయం ఏంటంటే, వాస్తవానికి కూడా అగ్రకులాల ఆధిపత్యంలో మన బీసీలు అన్యాయానికి గురవుతున్నారు. అదేవిధంగా ఈ వనపర్తి జిల్లా కేంద్రాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి ప్రజలు ఓట్లు వేసి మెగారెడ్డిని గెలిపించారు. అదేవిధంగా ఇదే వనపర్తికి సంబంధించిన వ్యక్తికి క్యాబినెట్ హోదా కూడా చిన్నారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇదే వనపర్తి నుంచి నామినేటెడ్ పదవి కూడా శివసేనారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. పోనీ ఈ పదవులన్నీ అధికారంలో ఉన్నది కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక అగ్రకులానికి సంబంధించిన నాయకుడు కాబట్టి వాళ్ళ కులాల వాళ్ళకు మాత్రమే పంచిపెట్టిందని అనుకోవచ్చు. కానీ మా బీసీ బిడ్డలు అదే పార్టీలల్లో, అధికార పార్టీలల్లో 40-50 సంవత్సరాలు పనిచేస్తున్నప్పటికీ కూడా కనీసం వాళ్ళకు ఈ జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళకు చేతులు, అంటే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడానికి కూడా వాళ్ళకు చేతులు రావడం లేదు, వాళ్ళకు ఇష్టం లేదంటే ఇంత దారుణంగా మా బీసీలు మోసం చేస్తున్న అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మా బీసీ బిడ్డను జిల్లా అధ్యక్షుడిగా చేస్తే రాబోయే కాలంలో బీసీలు అధికారంలోకి వస్తారు, బీసీలు వనపర్తి ఎమ్మెల్యేలు అవుతారు, తర్వాత నామినేట్ పదవులు పొందుతారని ఒక దురుద్దేశంతో ఇక్కడ కనీసం జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదు. మొన్న చూసుకున్నట్లయితే ఇదే వనపర్తిలో 33 కౌన్సిలర్ స్థానాలు ఉంటే అందులో కేవలం అగ్రకులాలకు గెలిచింది ఇద్దరు నాయకులు. కానీ 31 మంది కలిసిన మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఒక అగ్రకులానికి సంబంధించిన వ్యక్తిని మాత్రమే మళ్ళీ వనపర్తి జిల్లా చైర్మన్ చేసి మళ్ళీ వీళ్ళ అగ్రకుల ఆధిపత్యాన్ని మళ్ళీ ఇదే వనపర్తి ప్రజల మీద చాటి చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతిసారి మోసం చేస్తే మా బీసీలు చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చునే రకం కాదు, వాళ్ళు కూడా తిరగబడే రోజులు వచ్చినాయి. కాబట్టి దానికి ఉదాహరణగా ఈరోజు జరిగిన సర్పంచ్లకు సంబంధించిన సమావేశమే. ఎందుకంటే ఈ సమావేశానికి పార్టీలు ఏమైనా మేమందరం బీసీ వాదం కట్టుబడి ఉన్నాం, మా బీసీలుగా మేము వస్తాం, మాకంటూ మా ఆత్మగౌరవం ఉంది, మా ఆత్మగౌరవం దెబ్బతీయాలని తీస్తే మేమందరం కూడా కలిసికట్టుగా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న అగ్రకులాల నాయకులైనా దెబ్బతీస్తా అని చెప్పి హెచ్చరికగానే ఈరోజు ఈ వేదిక ఏర్పాటు జరిగింది. ఆ వేదిక కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో అదే నిరూపిస్తారు. కాబట్టి సామాజిక న్యాయం కట్టుబడి ఉండాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా నుంచి డిమాండ్ చేస్తాము.